ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. కానీ 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈరోజు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు, బుద్ధి లేని వారు ఏం చేశారో మనం తెలుసుకుందాము. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడింది. పెండ్లి కుమారుడు ఎవరు? యేసయ్య. పరలోక రాజ్యం నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చే సమయము ఆసన్నమైంది. రెండవ రాకడ. ఆయన మొదటిసారి వచ్చాడు, రెండవసారి వస్తున్నాడు. వచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నారు. ఆర్భాటంతో, దూతలతో, ఎంతో ఘనంగా ఆయన వస్తున్నాడు. అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడినప్పుడు ఆ కన్యకలందరూ లేచి, ఎంతమంది కన్యకలు ఉన్నారు ఇక్కడ? 10 మంది కన్యకలు ఉన్నారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగారంట. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు ముందు జాగ్రత్తగా, ముందు ఆలోచనతో, సమస్య రాకుండా వారు ఏం చేశారు? మంచి జ్ఞానం కలిగిన వారు 5. ఈ 10 మందిలో 5 ఎంతో తెలివైన వారు. వారు ముందు జాగ్రత్త కలిగిన వారు, సమస్యను పరిష్కరించగలిగిన అనుభవం కలిగిన వారు, సమస్య రాకుండా చూసుకునేవారు. వారి యొక్క డ్యూటీలను నిత్యము వెలిగింపబడులాగున అవి ఆరిపోకుండా జాగ్రత్త తీసుకునేవారు, భయభక్తులు కలిగిన వారు. వారు ఏం చేశారు? దివిటీల్లో నూనె ఉంది, దివిటీలు వెలిగింపబడుతున్నాయి, అయినప్పటికీ వారు సిద్ధులలో నూనె పట్టుకొని వెళ్ళారు. సిద్ధలు అంటే ఏంటి? సిద్ధలు తెలుసు కదా, సీసాలే కావచ్చు. ఆనాడు సిద్ధలు ఉండేవి. అవి వాటిలో నూనె తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తాం? ప్లాస్టిక్ పారాచూట్ డబ్బాలు ఉంటాయి, అదే స్ప్రే డబ్బాలు ఉంటాయి, అదే రీతిగా ఈ సీసాలు ఉంటాయి, గాజు సీసాలు, వాటిలో పోసుకుంటాం. అప్పుడు సిద్ధల్లో పోసుకునేవారు. ఆ సిద్ధల్లో పోసుకుంటే నూనె తొనకదు, అసలు పడిపోవడం అంటూ జరగదు. అయితే ఈ బుద్ధిగల కన్యకలు ఆ సిద్ధలలో నూనె పోసుకొని వారి యొక్క దివిటీలతో పాటు ఈ సిద్ధలను కూడా తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? బాగా వెలుగుతున్నాయి అని ఆ యొక్క దివిటీల్లో ఉన్న నూనెను మాత్రం చూశారు, వెలుగును చూశారు, కానీ సిద్ధలలో ఏమాత్రం నూనె పోసుకొని వెళ్ళలేదు. మొత్తం 10 మంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళారు. అయితే పెండ్లి కుమారుడు రావడం కనిపెట్టారు. బుద్ధి లేని కన్యకలు ఏమంటున్నారు? మా డ్యూటీలు ఆరిపోచున్నావు గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి కలిగిన కన్యకలను అడిగారు. అందుకు వారు ఏమంటున్నారు? బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెండ్లి కుమారుని స్వరము వినబడింది. వీరు టెన్షన్ పడుతున్నారు. అయితే బుద్ధి కలిగిన వారు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆ సిద్ధిలో ఉన్న నూనెను మరలా దివిటీలో పోసుకొని మరింత వారి యొక్క వెలుగుతున్న దివిటీలను మరింత వెలుగుకరంగా చేశారు. ఆ నూనె పోయడం వల్ల మరింత వెలిగాయి. ఈ బుద్ధి లేని వారు మాకు కొంచెం ఇవ్వండి అంటే ఇవ్వగలగరా?
ఇవ్వలేరు. వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వీరు వెళ్ళి కొనబోచుండగా కొని వచ్చేసరికి ఏమైంది, పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. వీరు వచ్చేసరికి తలుపు మూయబడింది. తలుపు ఇంక తీయడానికి వీలు లేదు. తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఏమని బ్రతిలాడుతున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయ్యా అని. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పెండ్లి కుమారుడు ఏమన్నాడు, మిమ్మునే నేను అసలు ఎరగను అని చెప్పడం జరిగింది. ఈ యొక్క బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి యొక్క ఆత్మీయ జీవితం, బుద్ధిగల కన్యకుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వెలుగుతుంది. ఆరిపోకుండా వారు సిద్ధిలలో నూనె అంటే ఏంటి, వారు ప్రార్థనను కలిగి ఉన్నారు. నూనె అనే ప్రార్థనను కలిగి ఉన్నారు. వారి యొక్క ప్రార్థనా జీవితం వారి యొక్క ఆత్మీయ స్థితిని, వెలుగుతున్న ఆత్మీయ స్థితిని మరింత ఆత్మీయంగా వెలిగింపజేసుకున్నారు. అలాగే బుద్ధి లేని కన్యకులు ఒకరి ఆత్మీయ జీవితం వెలుగుతుంది కదా అనేసి ప్రార్థన, సిద్ధులలో నూనె లేదు, ప్రార్థన అనే నూనె లేదు, అది తక్కువైన కారణంగా వారి యొక్క ఆత్మీయ పరిస్థితి ఏమైంది, ఆరిపోయే విధంగా ఉంది. మరలా వారు ఒక ప్రార్థన అనే శక్తిని పొందుకోవడానికి సమయం పట్టింది. ఈలోపు ఒక పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ యొక్క ఆత్మీయంగా వెలుగుతున్న ఈ బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ పరిస్థితి తక్కువగా ఉన్న వారు బయట విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. మనం దేవుళ్ళలో ఉన్నాము, మనకు ప్రార్థన అవసరం లేదు, మనం పడుకుందాము, అలా కుదరదు. మనం ఆహారం ఏ రీతిగా తీసుకుంటున్నామో ఆ రీతిగా ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం సమయాల్లో అంత మాత్రమే కాకుండా నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థనా భారాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా భారం మన సమస్యలను మారుస్తుంది. చూసేవారు అనుకుంటారు ప్రార్థన చేస్తుంది ఏమీ లేదు అని, కానీ వారు అనుకున్నప్పటికీ, వారు హేళన చేసినప్పటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వెలిగింపబడుతూ అనేక మందికి వెలుగుకరంగా ఆ వెలుగు చీకటిని మాయం చేస్తుంది. మన వెలుగు ద్వారా ఇతరులు రక్షింపబడతారు. మన వెలుగు ద్వారా ఇతరులు తృప్తి చెందుతారు. మన వెలుగు ద్వారా ఇతరులు క్షేమాన్ని పొందుతారు. మన వెలుగు ద్వారా మన కుటుంబ సభ్యులు ఎంతో సురక్షితంగా ఉంటారు. ఈ రీతిగా వెలుగు ఎంతో అమూల్యమైనది, విలువైనది, వెలగలిగినది. దానికి పరిమితి అంటూ లేదు. ఆత్మీయ స్థితిని మనం పెంచుకోగలిగితే, ఆత్మీయ జీవితం వృద్ధి చెందించుకోగలిగితే మనం ఎంతో వెలుగుకరంగా ఉంటాయి మన జీవితాలు. మన కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదాలు పొందుకోగలిగి ఉంటారు. మనం కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉందాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా. తండ్రి, ఈ రోజు నుంచి ప్రభా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండులాగున ప్రభా మాకు ప్రభా ప్రార్థననే నూనెను అనుగ్రహించండి ప్రభా. ప్రార్థన అనే శక్తిని ప్రసాదించండి ప్రభా నాయన. మా ప్రార్థన ద్వారా ప్రభా నాయన అనేక మంది రక్షణ పొందులాగున, అనేక మంది ప్రభా తండ్రి నాయన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. వారిని ప్రభా నీ మేళతో నింపండి అయ్యా. వారిపై ప్రభా నీ కృపను కుమ్మరించండి ప్రభా. ఆశీర్వించండి, దీవించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డని ప్రభా నాయన యేసయ్య బలహీనతలను, బంధకాలను బంధించండి ప్రభా నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా. బుద్ధి కలిగిన వారి వలె ప్రభా ఆత్మీయ జీవితం వెలిగింపబడులాగిన ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా వెలిగించండి ప్రభా నాయన. తండ్రి, నువ్వు వెలిగించండి ప్రభా నాయన. యేసయ్యా తండ్రి, సహాయం చేయండి ప్రభా. నీ సహాయం కావాలి ప్రభా మాకు. తండ్రి, నీ వాక్యం వింటూ అనేక మందికి వాక్యం వినిపింపజేస్తున్న ప్రభా నాయన
నా సహోదరి సహోదరులను ఆశీర్వదించండి ప్రభా. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ మేలతో నింపండి, నీ శక్తితో నింపండి అయ్యా. కృపగల దేవాని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.